చాలామంది ఈ మధ్య కామన్‌గా చెప్పేటువంటి సమస్య, నాకు ట్రైగ్లిజరాయిడ్స్ పెరిగిపోయాయి మేడం, కొలెస్ట్రాల్స్ ఎక్కువగా ఉన్నాయి, చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు అని చెప్పేసి ఇది చాలా కామన్‌గా వింటున్నాం. ఏముంది దానికి, ఏదో అటోర్వాస్టాటిన్ టాబ్లెట్ ఏసుకుంటే తగ్గిపోతది కదా అని కొందరు అంటూ ఉంటారు. కొందరేమో మేడం ఈ కొలెస్ట్రాల్స్ పెరిగిపోవడం వల్లనే కదా షుగర్ రావడము, గుండె జబ్బులు రావడము, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం, ఇది ఏమన్నా ఫ్యూచర్‌లో మాకు ఇబ్బందా అని అడుగుతూ ఉంటారు. అయితే నిజంగా మనకి చాలా జబ్బులకి మెయిన్ కారణము ఈ కొలెస్ట్రాల్సే. బ్లడ్ వెజల్స్‌లో ఎక్కువగా కొలెస్ట్రాల్స్ పెరిగిపోవడము, చాలా జబ్బులకి ఈ కొలెస్ట్రాల్ పెరిగిపోవడమే మెయిన్ కారణంగా మనం చెప్తూ ఉంటాం. ఎప్పుడైతే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతూ ఉంటుందో చాలా రకాల జబ్బులనేవి మనకి అటాక్ అవుతూ ఉంటాయి. మనం చూసే షుగర్ కావచ్చు, మనం చూసే బీపీ కావచ్చు, హార్ట్ అటాక్స్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ కావచ్చు, వీటన్నిటిలో మెయిన్ కల్ప్రిట్ ఈ విపరీతంగా పెరిగిపోయినటువంటి కొలెస్ట్రాల్సే ఉంటాయి. రక్తంలో ఈ కొలెస్ట్రాల్స్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల రక్త నాళాల యొక్క ల్యూమెన్ తగ్గిపోవడము అండ్ స్ట్రోక్స్ పెరిగిపోవడం అనేది చాలా కామన్‌గా జరుగుతుంది. అందుకే ఎవరికైతే ఈ కొలెస్ట్రాల్స్ ఎక్కువగా పెరుగుతాయో వాళ్ళు స్టార్టింగ్‌లోనే ఏదో ఒక టాబ్లెట్ వేసుకొని తగ్గించుకోవడం కాకుండా ఆ కొలెస్ట్రాల్‌ని కంప్లీట్‌గా తగ్గించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఎలా చేయాలి అంటే, కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ మెయిన్ చేయాల్సింది ఏంటి అంటే టైంకి తినడము, లేట్ నైట్ అస్సలు తినకపోవడం. రెండవది, మీ లివర్ అనేది మంచిగా హెల్తీగా ఉండాలి. లివర్‌లోనే మనకి ప్రోటీన్ మెటబాలిజము, ఫ్యాట్ మెటబాలిజము, కార్బోహైడ్రేట్ మెటబాలిజము ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి లివర్ హెల్తీగా పనిచేస్తున్నంత వరకు కూడా మనకి ఇలాంటి ప్రాబ్లం ఎప్పటికీ కూడా రాదు. ఎక్కువ కార్బోహైడ్రేట్స్‌ని మనం ఫుడ్‌గా తీసుకున్నప్పుడు అది ఎక్కువగా పెరిగిపోయినటువంటి కార్బోహైడ్రేట్స్‌ని కొంత ఫ్యాట్‌గా కన్వర్ట్ చేసి లివర్ అనేది దాంట్లో ప్రిజర్వ్ చేసుకుంటుంది. అందుకే కార్బోహైడ్రేట్‌ని ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్‌ను మానేయాలి. చాలామంది అనుకుంటారు కొవ్వు తినడం వల్లనే ఎక్కువగా కొలెస్ట్రాల్ పెరిగిపోతున్నాయి, అందుకే మేము ఆయిల్ లెస్ ఫుడ్ తిన్నట్టయితే మాకు కొలెస్ట్రాల్ అసలు పెరగదు అనుకుంటారు. కానీ ఇది చాలా తప్పు. ఎవరైతే చాలా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటారో వాళ్ళకే ఈ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మామూలుగా మనం నెయ్యి కావచ్చు, నూనె కావచ్చు, వీటిని ఎక్కువగా తినలేం. కానీ కార్బోహైడ్రేట్‌ని ఎంత ఎక్కువైనా కూడా తినగలుగుతాం. అందుకని కొలెస్ట్రాల్ పెరగడానికి మెయిన్ రీజను కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ తినడం. అందుకే ఎవరికైతే కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళు ఫస్ట్ మిల్లెట్ డైట్‌కి షిఫ్ట్ అయిపోండి. అంటే మిల్లెట్స్‌ని ఎక్కువగా ఫుడ్‌లో తీసుకోవడం వల్ల మీరు కార్బోహైడ్రేట్ లోడ్‌ని కొంత తగ్గించుకోగలుగుతారు. అండ్ రెండవది, ఎక్కువ ఫైబర్ ఫుడ్‌ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అండ్ మూడవది, ఎక్కువగా ఫ్రూట్స్ వీటన్నిటిని కూడా తీసుకుంటూ ఉండాలి. ఇలా మీరు ఫుడ్‌లో చేంజెస్ చేసుకుంటూ కొన్ని స్వల్ప చికిత్సలని మనం ఆయుర్వేదంలో చెప్పేటువంటి పంచకర్మ చికిత్సలు ఒక 3-5 డేస్ ఉంటాయి. వాటిని మీరు చేసుకున్నట్టయితే మీ లివర్ మళ్ళీ నార్మలైజ్ అయ్యి దాని ఫంక్షనింగ్ కూడా మళ్ళీ నార్మల్ అవుతుంది. కాబట్టి ఈ కొలెస్ట్రాల్‌ని ఎటువంటి టాబ్లెట్ లేకుండా సమూలంగా తగ్గించుకోవచ్చు. అండ్ కొలెస్ట్రాల్ అనేది మళ్ళీ మళ్ళీ పెరగకుండా కంప్లీట్‌గా కూడా తగ్గుతుంది. దానికి మీరు చేయాల్సింది మీ ఆహారంలో ఇంతకుముందు నేను చెప్పినటువంటి మార్పులు చేసుకోవడము అండ్ చిన్న ఈ ట్రీట్మెంట్‌ని మీరు చేసుకున్నట్టయితే డెఫినెట్‌గా మీరు ఈ హై కొలెస్ట్రాల్స్‌ని తగ్గించుకొని నార్మల్ లైఫ్ స్టైల్‌ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ స్ట్రోక్, హార్ట్ ప్రాబ్లమ్స్, షుగర్ లాంటి ప్రాబ్లమ్స్‌ని కూడా రాకుండా మీరు కంప్లీట్‌గా తగ్గించుకోవచ్చు.